నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 3 ఏళ్ల కిందట టెండర్ని పిలిచి ఫైనలైజ్ చేశారు, కానీ వర్క్లు స్టార్ట్ కాలేదు. ఇటీవల కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ గవర్నమెంటు ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆ నేషనల్ హైవేని ఆదేశించింది. ఆ హైవే యొక్క వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. తెలంగాణలోని హైదరాబాదు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేషనల్ హైవే 163 రోడ్డు విస్తరణ పనులైతే ప్రజెంటు మొదలయ్యాయి. ఈ టెండరును 3 ఏళ్ల క్రితమే మీ యొక్క మెగా కంపెనీ దక్కించుకోగా రోడ్డు విస్తరణలో భాగంగా 900 భారీ చెట్లను రీలొకేటెడ్ చేసేటువంటి అంశంతో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ యొక్క కేసు నమోదైంది. దీంతో ఇంతకాలం పనులు స్టార్ట్ కాలేదు. ఈ కేసును క్లియర్ చేసే అంశంపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పనులు ఆగిపోయాయి. తాజాగా ఈ కేసు క్లియర్ చేసి ఈ హైవే విస్తరణ పనులకు మెగా కంపెనీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ రోడ్లో ఈ హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ వరకు వెళ్ళేటువంటి ఈ నేషనల్ హైవే 365 దీంట్లో 365 కిలోమీటర్లు ఉంది. పోలీస్ అకాడమీ జంక్షన్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ వరకు సింగిల్ రోడ్డు ఉంది. ఈ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 3 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన పనులు మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 3 ఏళ్లుగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ళ, మన్నెగూడ, పబిగి, కర్ణాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ వీకెండ్ వస్తే మాత్రం ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరిగిపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్కి కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. కాగా ఇది ఆలూరులోని చేవెళ్ళ రహదారిపై ఇటీవల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ టోటల్గా ఈ నేషనల్ హైవే 163పై అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ మధ్య రోడ్డు విస్తరణ చేపట్టాలని స్థానికులు అయితే ఇటీవల బాగా డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు చేవెళ్ళ, బీజాపూర్ రహదారిపై ఆందోళన కూడా దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక 46 కిలోమీటర్ల రోడ్డును 4 వరుసలుగా 60 మీటర్ల వెడల్పుతో హమ్ పద్ధతిలో సుమారు 921.49 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించనున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో 6 భారీ ప్రాంతాల్లో అండర్పాసులు, 8 ప్రాంతాల్లో చిన్న అండర్పాసులు, బ్రిడ్జిలు అయితే నిర్మించింది. అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్ రోడ్ను ఈ యొక్క నిర్మించడం కూడా జరిగింది. నిర్మించేందుకు కూడా కొన్ని చోట్ల ప్లాన్ వేశారు. 2 బైపాస్ రోడ్లు కూడా జిల్లాలో నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర ఒకటి, చేవెళ్ళ వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు అయితే నిర్మించనున్నారు. ఈ నేషనల్ హైవే 163 హైదరాబాదు మన్నెగూడ సెక్షన్ పనులు అగ్రిమెంట్ జరిగి 3 ఏళ్ళు అవుతుంది. కానీ పనులు పురోగతి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్న చందంగా తయారైంది. ఎప్పుడు రివ్యూ చేసినా ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటూ వస్తున్నారు. అక్కడతో ఈ ప్రమాదాల్లో మరీ ఎక్కువ జరుగుతున్నాయి. దాదాపు 92% భూసేకరణ పూర్తయింది. 42 కిలోమీటర్ల రహదారిలో 4.5 కిలోమీటర్ల సమస్య ఉంటే మొత్తం రోడ్డు నిర్మాణం పెండింగ్లో పెడితే ఎట్లా అనేటువంటిది ఒక ప్రశ్న అనేది తలెత్తుతుంది. నిర్మాణానికి ఇబ్బందులు లేనటువంటి ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించండి అని ఇటీవల రాష్ట్ర మంత్రి కూడా ఈ యొక్క అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పనులు స్టార్ట్ అయ్యి చకచకా కొనసాగుతున్నాయి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. టోటల్గా గత 3 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు హైవే పనులు 49 కిలోమీటర్ల హైవే పనులు ఊపందుకున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.